ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం వందనం నాయన. ఇప్పటి వరకు మమ్మల్ని చదివే లెక్కలో ఉంచి మరి ఒకసారి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి నేను ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి, కోటాన్ని కొట్టు నా స్తోత్రాలు తండ్రి. నీ కృపాగతాలు ఎల్లప్పుడూ ఉంచుకొని సహాయం దయచేయమని, కృప్తో శక్తి బలంతో నింపమని. ఇప్పటి వరకు పాటలు పాట ఎందును, వాక్యం చదువుతూ ఎందును, ప్రతి ఒక్క విషయంలో కూడా నీ హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు నీ కోటాన్ని కొట్టదు నా స్తోత్రాలు తండ్రి. అలాగే ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ చిన్న పిల్లలకు కూడా చక్కగా అర్థమయ్యేట్లాగిన సహాయం తెచ్చని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రీకుమాడం. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధన క్రమం అంతట్లో సమస్తం మహిమ గంత ప్రభావం మీరే పొందుకోమని, సదాకాలం మాకు తోడుగా నడిపించమని సహాయం తెచ్చామని ప్రార్థన ప్రీకుమాడం అసలైన యేసుక్రీస్తు శక్తికి నామం వేడుకుంటున్నాం బ్రహ్మ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. కనబడుతుంది. సరే, ఈరోజు మన పాఠం ఏంటంటే అవధులు లేని క్రీస్తు రాజ్యం. పాఠం పేరు అవధులు లేని క్రీస్తు రాజ్యం. యూట్యూబ్ ద్వారాగా ఎవరైనా ఈ యొక్క పాఠాన్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారాగా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఎక్కువ మంది కూడా ఈ యొక్క వాక్యాన్ని వినే అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం అయితే పాఠంలోకి వెళ్ళిపోదామండి. అవధులు లేని క్రీస్తు రాజ్యం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఈ యొక్క సిచ్యువేషన్కి ఈ యొక్క పాఠం అనేది కొంచెం దగ్గరగా ఉంటుందండి. బైబిల్లో యేసుక్రీస్తుల వారిని అసలు పట్టకుండా చేయాలని చెప్పేసి అపవాది అయితే ఫస్ట్ నుంచి కూడా ఎన్నో పన్నాగాలు పన్నిందండి. మనం చూసినట్టయితే ఆది కాండంలోనే 3వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు వారి గురించి బయలుపరచడం జరిగింది దేవుడు. అపవాది తలను చితగొడతాడని యేసుక్రీస్తు వారు ఆది కాండంలోనే రాసిందండి. మనం కొత్త నిబంధన అనుకుంటాం, కానీ ఈ యొక్క విషయం అనేది ఆది కాండంలోనే రాయబడటం జరిగింది. కానీ ఇప్పుడు చాలామంది, నేను పేర్లు అయితే చెప్పను, కానీ ఈ పేర్లు ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క పాఠం పేర్లు చెప్పను. కొంతమంది క్రైస్తవ్యాన్ని ఇండియాలో లేకుండా చేస్తాము, భారతదేశంలో ఉండే చర్చిలో ఒక్క చర్చి కూడా లేకుండా చేస్తాము, అసలు క్రైస్తవులను ఇండియాలోనే లేకుండా చేసి వేరే దేశాలకు పంపించేస్తాము అని కొంతమంది ప్రగల్భాలు పలుకుతున్నారండి. అది వారి యొక్క కోరిక అనేది నెరవేరుద్ది అంటారా? వాళ్ళ యొక్క కోరిక ఎప్పటికీ కూడా నెరవేరదండి. అసలు చర్చిలు లేకుండా చేయటం, క్రైస్తవ్యాన్ని లేకుండా చేయటం వాళ్ళ వల్ల అనేది కాదండి. ఈ అపవాది అయితే ఎప్పటి నుంచో ఇది మనకి బయట వీళ్ళు కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ వెనకాల ఒక దుష్టశక్తి పనిచేస్తూ ఉంటుంది. దుష్టశక్తి అనేది పనిచేస్తూ ఉంటుందండి. కానీ అది ఫస్ట్ నుంచి కూడా ఎన్నో ప్రయత్నాలు చేసింది. కొన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. బైబిల్లో అపవాది యేసుక్రీస్తుల వారి అసలు భూమి మీదగా రాకుండానే చేయాలని ఎన్నోసార్లు పన్నాగాల పని తెలుసా? భూమి మీదగా రాకుండానే చేయాలని. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ప్రభు రాజ్యాన్ని మనకి ఇప్పుడు పాఠం ఏంటంటే అవధులు లేని క్రీస్తు రాజ్యం. ప్రతి ఒక్క ఇంటికి కూడా హద్దులు ఉంటాయండి. అలాగే గ్రామానికి హద్దులు ఉంటాయి. అలాగే మన భారతదేశానికి కూడా హద్దులు ఉన్నాయండి. తూర్పున, దక్షిణాన, ఉత్తరాన ఏమేమి ఉన్నాయో తెలుసు. కానీ మన ఇంటికి కూడా ఇటు లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉన్నారు, రైట్ సైడ్లో ఎవరు ఉన్నారు, ముందు ఎవరు ఉన్నారు అనేది మనందరికీ తెలుసు. కానీ ఒక రాజ్యానికి మాత్రం హద్దులు లేవండి. అదే క్రీస్తు సామ్రాజ్యం. క్రీస్తు సామ్రాజ్యానికి హద్దులు అనేది ఎక్కడ, అక్కడ అని, ఎక్కడ అని చెప్పడానికి వీలు పడినటువంటి రాజ్యం అండి క్రీస్తు సామ్రాజ్యం అన్నమాట.
ప్రభు సామ్రాజ్యానికి హద్దులు లేకుండా ప్రపంచం అంతా ఇప్పుడు ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా క్రీస్తు సామ్రాజ్యం అనేది బాగా పెరిగిపోయిందనే చెప్పుకోవచ్చండి. ఇంటికి ఎలాగైతే హద్దులు ఉంటాయో కానీ క్రైస్తవులకు మాత్రం హద్దులు లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని జిల్లాలను, అన్ని గ్రామాలను, అన్ని దేశాల్లోనూ మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయండి? ఏమన్నా కౌంటింగ్ చెప్పగలుగుతారా? 210 లేకపోతే 220 దాకా కూడా చెబుతున్నారు. ఇంకా లెక్కల్లోకి రాని దేశాలు కూడా కొన్ని ఉన్నాయంట, చిన్న చిన్న దేశాలు. మొత్తం కలిపి 250 దాకా ఉన్నాయని చెబుతున్నారు. మరి అన్ని దేశాల్లో కూడా ప్రతి దినము కూడా ప్రతిరోజు కూడా ఒక ఆయన పేరు మాత్రం మారుమోగుతూనే ఉంటుంది. ఎవరి పేరండి? ఈ పేరు కాకుండా ఇంకా వేరే పేరు ఏదైనా సరే ఇంత హైలైట్ అయ్యే పరిస్థితి ఏమైనా ప్రతిరోజు కనిపించిద్దండి? కనిపించదు. యేసుక్రీస్తు వారి పేరు మాత్రమే ప్రతిరోజు కూడా అన్ని దేశాల్లో, ఈ దేశం ఆ దేశం అని లేదండి, మారుమూల ప్రాంతాల్లో కూడా అడవుల్లో కూడా వెళ్ళిపోయిందండి సువార్త. ఎక్కడో దాకేందుకు ఇప్పుడు మన చేలో, గట్టి దగ్గర ఉన్న చేలో, అక్కడ మన చేలో చర్చి కట్టారు, రేటు షెడ్ వేశారు. అసలు నాకు భలే ఆశ్చర్యం వచ్చింది. గట్టులో ఎక్కడెవరు వస్తారు ఏంటంటే వచ్చారు, గట్టులో ఎవరైనా చర్చికి వెళ్తారండి? కానీ అక్కడ ఉన్న ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఆకర్షించాడు దేవుడు. ఆకర్షించి అక్కడ మందిరం కట్టుకొని అక్కడ ఆరాధన జరుగుతుంది. అడవుల్లో కూడా, మారుమూల ప్రాంతాల్లో, ఇక్కడ అడవుల్లోనే ఉంటుంది. మరి ఇంకా దేశవ్యాప్తంగా ఎన్ని చర్చిలు ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉంటాయి, జిల్లా వారీగా ఎన్ని ఉంటాయి, గ్రామాల్లో ఎన్ని ఉంటాయి, అవి మాట్లాడొద్దు. మన చర్చిలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. అది మనం పర్సనల్గా మాట్లాడుకోవచ్చు. కానీ వీళ్ళు ఏమన్నారంటే, కొంతమంది మతోన్మాదులు, కొంతమంది అంటే మీకు పేర్లు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమన్నారంటే భారతదేశంలో చర్చి లేకుండా చేస్తాం అని చెబుతున్నారు. ఇది చరిత్రలో ఎప్పటి నుంచో కూడా అపవాది కూడా ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ నీ తల మీద నీ తల చితక తొక్కిస్తా అని దేవుడు చెప్పినప్పుడు, అమ్మ ఈయన వచ్చాడంటే ఈయన ఎక్కడి నుంచి వస్తాడు? యూదుల్లోంచి వస్తాడు. తెలుసు అతనికి, మనకన్నా కూడా వాక్యం అపవాదికి బాగా తెలుసు. యూదుల్లోంచి వస్తాడు, యోధ జాతి లేకుండా చేస్తే ఆయన రావటం అనేది ఉండదు కదా అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. ఆయన రాజ్యం అనేది అన్ని దేశాల్లో పాకిపోయిందండి. అక్కడ అని చెప్పడానికి లేదు. మన ఇంటికైనా హద్దులు ఉంటాయి కానీ ఆయన యొక్క రాజ్యానికి మాత్రం ఎక్కడా కూడా హద్దులు లేవు. కాబట్టి అన్ని దేశాల్లో కూడా దేవుడు ఏమన్నాడంటే, ఈ యొక్క సంఘాన్ని దేవుని ఇల్లు, దేవుని రాజ్యము, ఇంకా దేనితో పోల్చాడండి సంఘాన్ని? దేవుని యొక్క సంఘము, దేహం అంటే ఇది, దేవుని సంఘము, దేవుని రాజ్యము ఇలాగా పోల్చడం, దేవుని ఇల్లు ఇలాగ పోల్చడం జరిగిందండి. అలాగే మన యొక్క దేహం కూడా దేవుని యొక్క ఆలయం అని చెప్పుకోవచ్చు. పాత నిబంధనలో అయితే ఆరాధనలు ఎక్కడ జరిపేవాళ్ళండి? సీనాయి పర్వతం మీద జరిపేవాళ్ళు. తర్వాత యెరూషలేము దేవాలయంలో జరిపేవాళ్ళు. ఇప్పుడు క్రైస్తవులైన మనం ఎక్కడ జరుపుతున్నామండి ఆరాధన? ఆత్మతోనూ సత్యంతోనూ, ఆత్మతో మనం జరిపించాలని కోరుకున్నాడు ఆయన. అంటే చర్చ్ అనేది మనం సంఘం అనేది మనం ఒక 4 గోడల మధ్య కూర్చొని ఒక సంఘంలాగా ఏర్పడ్డాం. కానీ ఆయన కోరిక ఏంటి? ఈ గుళ్ళల్లోనూ లేకపోతే పర్వతాల మీద మందిరాలు అయితే వీళ్ళు పాపం చేస్తున్నారు, అక్కడ కూడా పాపం చేస్తున్నారు, యెరూషలేము దేవాలయంలో కూడా పాపం చేశారు. అందుకని అన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు ఏదైనా ఒక పని మొదలు పెట్టామనుకోండి, అది కరెక్ట్గా లేకపోతే ఏం చేస్తామండి? కొనసాగించుకుంటూ వెళ్తామా? అది మార్చి వేరే దాంట్లోకి వెళ్తాం, అప్డేట్ చేసుకుంటామా? అలాగే దేవుడు కూడా అప్డేట్ చేసుకుంటూ వస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటానే వస్తున్నాడండి. ఇది ఫైనల్గా ఇక మన యొక్క శరీరాన్ని ఆయన యొక్క ఆలయంగా చెప్పడం జరిగింది. ఇక ఈ శరీరాన్ని మార్చడం కుదిరిద్దా? ఇక ఎవరికి కుదరదండి. ఇక అందుకని ఫైనల్ అప్డేట్, ఇక కొత్త నిబంధన అనేది ఫైనల్ అప్డేట్ ఇచ్చేసాడు ఆయన. ఇక మనం ఇక దాని గురించి
ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. కానీ ఇక ఈ దేవుని ఇల్లు, ఈ యొక్క దేవుని రాజ్యం అనేది అన్ని దేశాల్లో కూడా ప్రబలటం జరిగింది. కానీ దేవుడు మనల్ని ముందుగా ఎప్పుడు సిద్ధపరచుకున్నాడో తెలుసా? క్రీస్తులోనికి మనల్ని యేసుక్రీస్తులో రాక మునిపే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన ఎన్నుకోవటం జరిగింది. ఎప్పుడండి ఆయన ఎన్నుకుంది మనల్ని? ఈ భూమి ఆకాశం ఇవన్నీ ఏమి లేనప్పుడే క్రీస్తులో మనల్ని ఎన్నుకోవటం జరిగిందనమాట. ఒక మాట, ఒక వచనం చూద్దామండి. ఎఫెసీ పత్రిక 3:8 ఒకసారి చూడండి. ఎఫెసీ 3:8. ఎఫెసీ పత్రిక 3:8 అండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున, దేవుడు మన ప్రభువైన క్రీస్తులో మనల్ని చేసిన నిత్య సంకల్పం అంట. పరలోకములో ప్రధానులను అధికారులను సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన చాలండి. దేవుడు ఎప్పుడంట మనల్ని ఎన్నుకుంది? క్రీస్తులో ఎప్పుడో ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం ఇంకొక వచనం చూడగలిగితే ఎఫెసీ పత్రిక అక్కడే 1:11 ఒకసారి చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయగలని తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనం ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరిచాడు. ముందుగానే మనల్ని సిద్ధపరిచాడంటే ఎప్పుడు అండి? ముందుగా అంటే ఎప్పుడు? ఈ భూమి మీద రాక మునిపే ఆయన దేవుని యొక్క మనస్సులో మనం ఉండమండి, దేవుని యొక్క ఆలోచనలో మనం ఉండటం జరిగిందనమాట. కాబట్టి ఇంకొక వచనం కూడా చూడండి, 4-6 వచనాలు కలిపి ఉంటుంది. అక్కడ ఇంకొంచెం మీకు క్లారిటీ వస్తుంది అక్కడే. అది తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తి పునాది వేయబడుతుంది. ఇది ఈ వచనం చదువుకుంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎప్పుడు వచ్చాము, అసలు మన యొక్క గురించి దేవుని యొక్క ప్రణాళిక ఏంటనేది మొత్తం కూడా ఇక్కడ ఈ వచనంలో చాలా వరకు అర్థమయ్యేటట్టుగా దేవుడు మనకి చెప్పడం. జగత్తు పునాది వేయబడక మునిపే మనం క్రీస్తులో ఆయన ప్రేమ చేత క్రీస్తు ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా మనం అందరం కూడా రావాలని చెప్పేసి మన యొక్క పాపాలన్నీ కూడా ఒకే ఒక్క పరిశుద్ధుని చేత కొట్టివేయబడాలని చెప్పేసి ఆయన్ని ఎన్నుకొని దేవుడు తీసుకురావటం జరిగిందండి. కాబట్టి ఆయన యొక్క రాజ్యం అనేది మరి అసలు ఆ రాజ్య స్థాపన ఎలా జరిగింది ఏంటి అసలు స్టార్టింగ్ నుంచి వద్దామండి. అసలు అపవాది ఎప్పుడు ఈ యొక్క రాజ్యాన్ని లేకుండా క్రీస్తు సామ్రాజ్యాన్ని ఇప్పుడు విస్తరించిపోయి అన్ని దేశాల్లో ఉందని చెప్పుకున్నాం కదా. అసలు మొదట్లో అపవాది ఎలా, ఇప్పుడు కొంతమంది ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, చర్చిలు లేకుండా చేస్తాం, క్రైస్తవులు ఇండియాలో లేకుండా చేస్తామని చెబుతున్నారు కదా. అసలు వీళ్ళ వల్ల అయిద్దా లేదు, కొన్ని వచనాలు చూపిస్తాను మీకు బైబిల్లోంచి. అయిద్దా లేకపోతే ఏంటి అనేది మనం కొంచెం వివరంగా తెలుసుకుందామండి. ఆదికాండము 12వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయం 1-2 వచనాలు ఒక్కసారి చదవండి. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి యెహోవా చెబుతున్నాడు అనమాట. ఎవరికి చెబుతున్నారండి? అబ్రహాం గారికి చెబుతున్నారు. నేను మీకు చూపించు దేశంలోకి వెళ్ళము, నేను గొప్ప జనములుగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదను, నీవు ఆశీర్వాదముగా నందు. ఈ వాగ్దానం ఎవరితో చెబుతున్నారండి? ఎవరు చేస్తున్నారు? తండ్రి యెహోవా ప్లస్ డాష్ ఉంటుంది కదా, అంటే ఆయన చెబుతున్నాడని అర్థం అనమాట. బైబిల్లో ఎక్కడైనా సరే
అక్కడ డాష్ కనిపిస్తే యేసుక్రీస్తుల వారు కానీ లేదా ప్రభు అని లేకపోతే యెహోవా కానీ లేకపోతే ఎవరైతే చెబుతున్నారో వాళ్ళ గురించి అని అర్థం అనమాట. ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడు అబ్రహాం గారితో ఒకసారి చదవండి మళ్ళీ. యెహోవా నీవు లేచి నీ దేశంలో నీవు నీ బంధువులు నీ పెద్దలు నీ తండ్రి ఇంటి నీవు బయలుదేరి నేను నీకు చూపించే దేశంకు వెళ్ళము. నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయగలను. ఎప్పుడు చెప్పిన మాట్లాడి ఆది కాండంలోనే సరిపోద్దండి. ఆది కాండంలోనే తండ్రి అయిన దేవుడు అబ్రహాం గారితో చెబుతుండే. అలాగే చేశాడా అంటే చేశాడండి. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరి సంతానం అండి? అబ్రహాం గారి సంతానం. అంతకుముందు అక్కడికి ఆదాం గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఆదాం గారి దగ్గర నుంచి మనం అంతం కూడా వచ్చాం. అలాగే అబ్రహాం గారితో ఒక వాగ్దానం చేస్తున్నాడు అనమాట. నేను మిమ్మల్ని చాలా విస్తరింపజేస్తాను. అప్పుడు ఇన్ని దేశాలు ఉన్నాయండి. అబ్రహాం గారికి మాట ఇచ్చినప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాలు ఇవ్వండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం కదా ఈ వాగ్దానం ఇచ్చింది. అప్పటికి ఇన్ని దేశాలు లేవు. కానీ ఆయన ముందుగా ఏదైనా ఒక మాట చెబితే ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా సరే చేస్తాడండి దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పుడు ఇచ్చిన వాగ్దానం చేశాడా లేదా? ఆయన విస్తరింపజేస్తాను మిమ్మల్ని అని చెప్పాడు. ఆయన విస్తరింపజేశాడంటే విస్తరింపజేశాడు అనమాట. అలాగే ఆది కాండము 22వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ ఈ సంతానం వలన ఆశీర్వదించబడను. భూలోకంలో ఉండే జనాలన్నీ కూడా నా తోడని ప్రమాణము చేసి ఉన్నాడని యెహోవా సెలవిచ్చాడు. మరి యెహోవా ఆయనే మరి మాట ఇస్తున్నాడు, గట్టిగా అభయం ఇస్తున్నాడు. ఏంటి? నీ వలన నేను మాట ఇచ్చి వదిలేసేవాడిని కాదు, నేను మళ్ళీ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఆ మాట నెరవేరుస్తాను అని చెప్పాడండి. అబ్రహాం గారి ద్వారా ఎవరు వచ్చారండి? ఆయన కుమారుడు ఇస్సాకు గారి గర్భాన్ని ఎవరు వచ్చారు? యాకోబు గారు. ఆయన గర్భాన్ని ఎంతమంది వచ్చారు? వాళ్ళల్లో యోధో గోత్రం ఉందా? ఎస్. ఇప్పుడు ఇదంతా ఎవరికి తెలుసు అంటే అపవాదికి తెలుసు అనమాట. అబ్రహాం గారికి మాట ఇచ్చాడు కదా, అబ్రహాం గారి నుంచి ఇస్సాకు గారు, ఇస్సాకు గారి నుంచి యాకోబు గారు, యాకోబు గారి నుంచి ఈ 12 మంది గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రమే యోధా గోత్రము. ఆ యోధా గోత్రం నుంచి యేసుక్రీస్తుల వారు వస్తాడు అని అపవాది పసిగట్టిందండి. తెలుసా? ఆ యోధా గోత్రాన్ని కనుక నేను కనుక నాశనం చేస్తే ఈయన రాకుండా ఉంటాడు. అది దాని గోల్. ఎక్కడి నుంచి వస్తుందో చూడు బెల్ట్. మనం ఏదో ఇప్పుడు అనుకున్నాం. ఇప్పుడు ఫరో కన్నా శక్తివంతులు ఉన్నారండి ఇక్కడ. ఇప్పుడు మన ఇండియాలో ఏదో కొంతమంది మాట్లాడుతున్నారు కదా, వెనక తిరిగి చూస్తే ఫరో గొప్పడా లేకపోతే వీళ్ళు గొప్పడం? ఫరోనే మోషే గారు అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి విడిపించే ఫరో చేతిలోంచి వాళ్ళందరినీ విడిపించుకొని వస్తుంటే కొంతమంది ఇప్పుడు ఏమన్నారు, మేము ఇండియాలో మన భారతదేశంలో క్రైస్తవం లేకుండా చేస్తాం, చర్చిలు లేకుండా చేస్తాం. అప్పుడు వాళ్ళని ఏం చేశాడంటే ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. ఆ సముద్రం నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత వీళ్ళు కూడా వచ్చారు వెనకాలే. ఫరో సైన్యం వస్తే వాళ్ళందరూ కూడా మధ్యలోకి వచ్చిన తర్వాత సముద్రాన్ని అప్పుడు కొన్ని లక్షల మంది చచ్చిపోయారండి. దేవుడు కల్పించుకుంటే ఎంతసేపు పట్టదండి. కాబట్టి ఇప్పుడు ఎందుకని చూస్తున్నాడంటే కొద్దిగా టైం ఇద్దాం వీళ్ళకి, వీళ్ళు కూడా ఏమైనా మారతారేమో అని యేసుక్రీస్తుల వారు కొంచెం తండ్రి దేవుడిని బ్రదర్ని ఆడుకుంటున్నాడు. కొంచెం కాలం చూద్దాం, వీళ్ళు కూడా మారతారేమో, మారాల్సిన వాళ్ళకి చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తారేమో అని ఆపుతున్నాడండి ఒక మాటలో చెప్పాలంటే. కానీ అపవాది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అబ్రహాం గారికి ఇచ్చాడు వాగ్దానం. ఆ వాగ్దానం ఏంది విని ఇస్సాకు గారి దగ్గరికి, ఇస్సాకు గారి నుంచి యాకోబు గారి దగ్గర, యాకోబు గారి దగ్గర నుంచి యోధా గోత్రంలో యేసుక్రీస్తుల వారు వస్తాడు ఆయన వాగ్దానం ఇచ్చాడు. యోధా గోత్రం నుంచి స్పెసిఫిక్గా దేవుడు చెప్పడం జరిగింది. ఈ యోధా గోత్రాన్ని లేకుండా చేశాను అనుకో, ఇక ఆయన రాడిగా అనుకుంటుంది. కానీ దానివల్ల ఏంటంటే అపవాది వల్ల ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా అబ్రహాం గారి కుమారులమేనండి. అలాగే మనకు కొత్త నిబంధనలు కూడా ఫస్ట్ బైబిల్ తెరవగానే ఒక ఆయన పేరు కనబడుద్ది. ఎవరితో ఒక్కసారి చూడండి మీరు, కొత్త నిబంధన ఓపెన్ చేయండి. ఫస్ట్ ఒక ఆయన పేరు కనబడుద్ది. పేరు అన్నా నేను
చూస్తే అర్థమైంది. ఫస్ట్ వచనంలో ఎవరిది పేరు కనిపించింది? ఎస్, చూసారా? కొత్త నిబంధన ఎవరితో స్టార్ట్ చేశాడు? ఎక్కడ వాగ్దానం ఇచ్చాడు? పాత నిబంధనలు ఎవరికి ఇచ్చాడు వాగ్దానం? అబ్రహాం గారికి ఇచ్చాడు. అదే వాగ్దానాన్ని మళ్ళీ కొత్త నిబంధనకు వచ్చే స్టార్టింగ్ నేను ఇచ్చిన వాగ్దానం తప్పనని చెప్పేసి అబ్రహాం గారు వంశావళి నుంచి స్టార్ట్ చేశాడు. చూసారా? దేవుడు కొన్ని వేల, ఈ కొత్త నిబంధనకి పాత నిబంధన ఎన్ని సంవత్సరాలు తేడానో తెలుసా? కొన్ని వేల సంవత్సరాలు తేడా. అయినా సరే అక్కడ చెప్పింది ఇక్కడ గుర్తుపెట్టుకుని చూసి ఎట్లా రాపించాడో అది, దట్ ఈజ్ బైబుల్. ఎవరు రాసినా సరే మొత్తం 42 మంది బైబిల్ రాశారంటే ప్రవక్తలు 42 మంది నుంచి 45 మంది వరకు రాశారు. కానీ వీళ్ళందరూ కూడా ఒకే ప్లేస్లో ఉండేవాళ్ళు కాదు, ఒకే కాలానికి చెందిన వాళ్ళు కాదు. తెలుసా? బైబిల్ రాసింది ఒకే ప్రదేశానికి చెందిన వాళ్ళు కాదు. ఆయన ఎక్కడో ఉంటాడు. ఆయన ఎక్కడ మోషే గారు, ఇప్పుడు బైబిల్లోని 5 ఖండాలు రాసింది ఎవరండి? 5 ఖండాలు రాసినది ఎవరు? ఎస్, మోషే గారు. మోషే గారు. మరి ఇక్కడ కొత్త నిబంధనలో మత్తయి సువార్త రాసింది ఎవరండి? మత్తయి గారు. మరి అబ్రహాం గారికి మత్తయి గారికి ఏమైనా సంబంధం ఉందా? మరి అక్కడెక్కడో జరిగింది, ఇక్కడ ఎట్లా రాశారండి? మరి మత్తయి సువార్తలో రాసింది ఎవరైనా, రాయించింది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రాసేవాళ్ళు జస్ట్ మధ్యలో రాయటం వరకే వీళ్ళ పని. పరిశుద్ధాత్ముడు ఏది చెబితే అది రైట్వే. కానీ అక్కడెక్కడో జరిగిన సందర్భాన్ని మళ్ళీ ఎత్తి ఇక్కడే రాశారంటే ఇది వీళ్ళకి పుట్టకముందు జరిగిన విషయాలు తెలుసండి అసలు ఎవరికైనా? మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం, అసలు ఒక 10 రోజుల తర్వాత క్రితం మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని మళ్ళీ రాశారంటే అది ఎవరు గొప్పతనం అంటే దేవుని యొక్క గొప్పతనం అని. మనం 42 మందిని ఎన్నుకున్నాడు ఆయన. బైబిల్ మొత్తం 42 మంది రాశారండి. 66 పుస్తకాలు మొత్తం. పాత నిబంధనలు 39 పుస్తకాలు, కొత్త నిబంధనలు ఎన్నండి? కొత్త నిబంధనల పుస్తకాలు ఎన్ని? 27. పాత నిబంధనల పాత నిబంధనలు 39 ఈజ్ రైట్ ఆన్సర్. 46 ఏంటి? కొత్త నిబంధన చూసి మన టచ్ పోతుంది చూసా. ఒకప్పుడు కొత్త నిబంధనలు 27, పాత నిబంధనలు 39 పుస్తకాలు. మొత్తం టోటల్ ఎంత? టోటల్ అది. మరి దేవుడు అబ్రహాం గారికి ఎప్పుడు ఇచ్చాడండి వాగ్దానం? పాత నిబంధనలోనే ఇచ్చాడు. కానీ ఇక్కడ కొత్త నిబంధన వచ్చే వరకు చూసారా? ఇక్కడ వచ్చిన స్టార్టింగ్ అబ్రహాం గారి పేరుతో మొదలైంది వంశావళి. ఆ వంశాలు కొంచెం చదవండి, 2-3 వచనాలు చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. చాలండి, ఇక్కడ వరకు సరిపోతుంది మన పాఠానికి. యాకోబు గారు ఎవరెవరిని కన్నాడంట? ఈ 12 గోత్రాల వారిని. అలాగే ఆ గోత్రం, ఆ 12 గోత్రాల్లో యోధా గోత్రం కూడా ఉందని చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది యోధా గోత్రమే. ఈ యోధా గోత్రాన్ని లేకుండా చేయాలని చెప్పేసి అపవాది ఎన్నో 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 ప్రయత్నాలు చేశాడు. కానీ ఎక్కడా కూడా గెలవలేకపోయాడు అనమాట. ఒక్కసారి మనం చూడగలిగితే నిర్గమకాండము 1:8 ఒకసారి చదవండి. నిర్గమకాండము 1:8 అండి. 8, 9, 10 వచనాలు. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలాలని ఆరంభించాను. బ్రేక్ అయ్యండి. ఈ సందర్భం చెప్పాలి కదా మీకు. ఈ సందర్భం ఏంటంటే యాకోబు గారు ఉన్న టైంలో ఏం జరిగిందంటే పెద్ద కరువు వచ్చిందండి. కరువు వస్తే మన అందరూ యోసేపు గారి గురించి అన్నీ కూడా మనకు తెలిసిన విషయం. 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. వీళ్ళు విడుదల చేయించాడు. తర్వాత మళ్ళీ కరువు వస్తుంది. వీళ్ళందరూ కలిసి యోసేపు గారిని అమ్మేసేస్తారు. అన్నలు అమ్మేసేస్తారు. అమ్మేసిన తర్వాత ఆయన అక్కడ ఏం పోస్ట్ ఇచ్చాడండి? అక్కడ ఆయనకి ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చాడు. అంటే రాజు తర్వాత మొత్తం ఆయనదే ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అంతా కూడా బాగానే జరిగింది. కానీ మళ్ళీ ఒక సందర్భంలో ఫరో, యోసేపు గారు ఉన్న టైంలో ఉన్న రాజు కాకుండా ఫరో అంటే ఇప్పుడు రెడ్లు అంటారు కదా. రెడ్ అంటే ఎంతమంది ఉంటారండి? చాలామంది ఉంటారు కదా.
ఫరోలు కూడా చాలామంది ఉంటారు. కానీ యోసేపుని ఎరగని ఒక తరం అక్కడ ఒక రాజు వచ్చాడు. ఈయన ఉన్నప్పుడు యోసేపు గారు ఫరో కాదు, ఈయన యోసేపు గారు ఉన్నారు కదా, ఆ ఫరో గారు కాకుండా ఇంకో ఫరో గారు ఉన్నారు. ఉంటే అప్పుడు అక్కడికి వెళ్తే ఏం జరిగిందో ఒక్కసారి ఇప్పుడు చదివితే మీకు అర్థమైంది. ఫస్ట్ నుంచి ఇప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు, అదిగో యోసేపుని ఎరగని కొత్త రాజు అంటే ఫరో అనే అతని పేరు కూడా ఫరోనే, కాకపోతే ఆ ఫరో కాదు, ఆయన అక్కడ ఉన్నప్పుడు రాజు కాదన్న. ఆరంభించాను. అతడు తన జనముతో ఇట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారమగు బలిష్ఠులుగా ఉన్నది. అతను అనుకున్నాడు, ఆ రాజు ఇశ్రాయేలీయులు బాగా ఎక్కువైపోతున్నారు ఈ దేశంలో అని అనుకున్నాడు. వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించడం రండి, వాళ్ళని కుక్క పట్టిద్దాం అంటే బాగా కష్టపెడదాం వాళ్ళని అని అన్నాడు అనమాట. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అనడం. వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రజల కన్నా కూడా వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి మన శత్రువులతో కుమ్మక్కై మనల్ని వీళ్ళు దెబ్బతీస్తారేమో అని చెప్పేసి ఆలోచన చేశారు. తర్వాత చదువు. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు మేము పనులు చేయించి అధికారులను వారి మీద నింపుగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు సీతోను రమేశేసను పట్టణములకు కట్టేది. సీతోను రామేశేసు. వీళ్ళు ఖాళీగా ఉంచితే వీళ్ళు ఏదో ఒక ఆలోచన చేసి మనల్ని ఇబ్బంది పెడతారు, వీళ్ళకి ఏదో గట్టి పని చేయొచ్చు చూపించాలి, వెట్టి చాకరీ చేపియాలి. వీళ్ళతో వెట్టి చాకరీ చేపిస్తే కనుక వీళ్ళు మనం చెప్పినట్టే వింటారని చెప్పేసి వాళ్ళని యూతుల్ని శ్రమ పెట్టడం జరిగిందండి. 10వ వచనం అయిందా? 11 సరిపోద్దండి. ఇక్కడ అపవాది పన్నాగం ఏంటంటే యూదులలోంచి యేసుప్రభు వస్తాడని చెప్పేసి యూదులు లేదా ఇశ్రాయేలుని టార్గెట్ చేస్తుంది. మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఫరో అనుకుంటాం, కానీ ఫరో బ్యాక్గ్రౌండ్ ఎవరన్నారండి చెప్పండి? ఎస్, మనకి ఇక్కడ ఏమన్నా అపవాది కనిపిస్తున్నాడు ఎక్కడన్నా చూసాయలే. అది ఎవరు కనిపిస్తారంటే ఎవరైతే బాగా ఆలోచిస్తారో వాళ్ళకి మాత్రమే అపవాది కనిపిస్తాడు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఒక సేవకుని కూడా మరి అది యాక్సిడెంట్ అన్నారు, కొంతమంది మర్డర్ అన్నారు. మనమైతే కరెక్ట్గా ఏం చెప్పలేములే, కానీ లేకుండా చేస్తామని చెప్పేసి అది చేశారు. కానీ క్రైస్తవ్యాన్ని మాత్రం ఒక ఎంట్రీ కూడా ఊపలేరు వాళ్ళు. ఎందుకంటే ఎప్పటి నుంచో అపవాదే లేకుండా చేసుకుంటూ వద్దామని చూస్తుంది. చరిత్ర చెబుతున్నాను అనమాట, ఆ గతంలో ఏం చేశాడు, ఇప్పుడు అతని వల్ల అయితే ఈ అవతలేని క్రీస్తు సామ్రాజ్యాన్ని. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యం ఏదండి? దానికన్నా ముందు అష్షూరు సామ్రాజ్యం. అష్షూరు సామ్రాజ్యాన్ని జయించి బబులోనియలు వచ్చారు. ఈ బబులోనియల్ని ఓడించిన తర్వాత ఎవరు వచ్చారండి? మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చారు. బబులోని మట్టు కల్పించి ఈ యొక్క సామ్రాజ్యం అనేది ఎలటం మొదలుపెట్టింది. తర్వాత గ్రీకు సామ్రాజ్యం. గ్రీకులను ఓడించింది ఎవరండి? రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం తర్వాత ప్రపంచాన్ని ఏలుతున్న సామ్రాజ్యం ఏంటి చెప్పండి? ఎస్, యేసు ప్రభు సామ్రాజ్యం అన్నమాట. ఇది ఎక్కడుందండి? ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉందండి. ఇక్కడ అక్కడ చెప్పటం వీలు పడదు. అది ఇప్పుడు గ్రీక్ సామ్రాజ్యం అంటే అక్కడే చెప్పొచ్చు, ఆ ప్లేస్ వరకే చెప్పొచ్చు. లేకపోతే రోమా సామ్రాజ్యం అక్కడ వరకే చెప్పొచ్చు, బబులోనియన్ అక్కడ వరకే చెప్పొచ్చు. కానీ క్రీస్తు సామ్రాజ్యం ఎక్కడుందంటే ఇక్కడ అక్కడ చెప్పడానికి వీలు పడదు. ప్రపంచం మొత్తం కూడా క్రీస్తు సామ్రాజ్యమే నడుస్తుంది. కానీ అది ఎవరికి తెలిసిద్దండి క్రీస్తు సామ్రాజ్యం అని? దాంట్లో ఎవరైతే ఉంటారో, ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే అర్థమైంది. అది వేరే వాళ్ళకి అన్ని దేవతలను పూజించే వాళ్ళకి తెలిసిద్దండి? వాళ్ళకి తెలియదు ఇది క్రీస్తు సామ్రాజ్యం అని. కానీ ఇప్పుడు ప్రజెంట్ నడిచేది మాత్రం క్రీస్తు సామ్రాజ్యం. ఈ యొక్క సామ్రాజ్యం లేకుండా చేద్దాం చూసావా? యూదులంటే చాలు అపవాది టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా, వెట్టి సేకరి చేపియాలని ప్రయత్నం చేసిందంట. వెట్టి సేకరి అంటే బాగా రోజు లీవ్ కూడా లేకుండా
పని చేపిస్తే ఈ మామూలు పని కూడా ఇప్పుడు చేసేదన్నా అసలు పెద్ద మనం చేసే పనులు పెద్ద పనులు కూడా చెప్పుకోవడానికి కాదు. వాళ్ళు చేసింది బరువులు మప్పించేవాళ్ళు, చెమటలు కారిపోయి సరైన బట్టలు ఉండే కదా, సరైన ఆహారం ఉండే అన్నం ఉండేది. మరి ధాన్యాన్ని భద్రపరచాలంటే పెద్ద గొయ్యి తీయటం, దాంట్లో ఈ ధాన్యాన్ని భద్రపరచాలి, చాలా పెద్ద పని ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తం వీళ్ళతో చేయించేవాళ్ళు అంట. ఐగుప్తీయులతో కాకుండా ఇశ్రాయేలుతో. వీళ్ళకి కొవ్వు కరగాలంటారు చూసారు కొంతమంది, కొవ్వు కరిగిద్దామని చెప్పి చూసారులే. కానీ దేవుడు ఎప్పటికప్పుడు వెళ్ళిన ఒడ్డును పడేస్తూనే ఉన్నాడండి. తర్వాత మోషే గారి ద్వారాగా ఏం చేస్తాడు, విడుదల చేస్తాడు అన్నమాట. అది అక్కడ ఒక విడుదల కనబడిందిగా మీకు. ఫస్ట్ వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తీసుకొచ్చాడు దేవుడు సేఫ్గా. కానీ మధ్యలో వీళ్ళు కొన్ని పిచ్చి పనులు చేస్తే చాలామందిని లేపేసాడు. కానీ ఇద్దరే వచ్చారు. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఉండడం వల్ల అక్కడి నుంచి అభివృద్ధి చెందటం జరిగిందనమాట. తర్వాత ఎస్తేరు గ్రంథంలో కూడా మనకు ఒక సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే అపవాది చేసిన జిమ్మిక్కులు పనులు ఏంటనేది మనకి తెలియటానికండి. ఇవన్నీ కూడా ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు ఒక్కసారి చూడండి. ఈ సందర్భం అర్థమైతే నాకు చెప్పండి, నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 4-5 వచనాలు. ఎస్తేరు గ్రంథం 3 అధ్యాయము 4-5 వచనాలండి. ఎందుకు మీరుచున్నారని ఈ ప్రాకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినాను. అతని వారి మాట చెవిని బెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూద్దామని దాని హామానుమని తెలిపారు. హామానుకు తెలిపారు. ఎలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజానని వారితో చెప్పి ఉండను. అర్థమైందేమన్నా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అయితే అర్థం లేదు. ఈయనకి ఎవరైతే డ్యూటీ అప్పగిద్దామని చూస్తుంటే నేను యూదుని కదా నేనేం చేస్తానని నాకు అర్థం ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే హామాను మొర్దెకైని లేకుండా చేద్దామని చూస్తాడు. ఆ మొర్దెకైని ఆయన నమస్కారం చేయలేదు ఆ విగ్రహానికి. చేయకపోతే కంప్లైంట్ ఇస్తాడు రాజుగారికి. ఇస్తే హామాను మొర్దెకైని లేకుండా చేసేస్తే ఏమిద్దంటే ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉంటారంటే అపవాదే ఉంటాడు. మొర్దెకైని ఆయన యూదుడిని అతను లేకుండా చేస్తే ఏమిద్దంటే ఇక యోధ జాతి అనేది భూమి మీదకి రాదు, యేసుక్రీస్తుల వారు కూడా రాడు, చచ్చిపోతాడని చెప్పేసి ఈయన్ని వృద్ధి ఇద్దామని అనుకుంటాడు హామాను. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే హామానే వృద్ధి ఇవ్వబడతాడు. చూసారు దేవుడు కల్పించుకుంటే ఎలా ఉంటుంది, రివర్స్ గేర్ వేసేసాడు. మొర్దెకై మీద ఏది కంప్లైంట్ ఇచ్చాడు, కానీ ఇటు తిప్పి దేవుడు మళ్ళీ హామాను మీదకే తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకని అప్పుడు కనుక యూదుల్ని కనుక చంపేసేస్తే యోధ జాతి లేకుండా అయిపోద్ది అని చెప్పేసి అపవాది ఎప్పటి నుంచి అబ్రహాం గారి దగ్గర నుంచి, యోసేపు గారి దగ్గర నుంచి, అలాగే మొర్దెకై దగ్గర నుంచి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ లేకుండా చేసుకుంటా వద్దాం అని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ అపవాది యొక్క ఇప్పుడు వాగుతున్నారు చూసారా చాలామంది, క్రైస్తవం లేకుండా చేస్తామని. వీళ్ళ వల్ల ఇద్దండి దేవుడు కల్పించుకుంటే. వీళ్ళు ఎవరితో పెట్టుకున్నారో తెలుసా, అసలు సృష్టికర్తతో పెట్టుకుంటున్నారు. మన గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు అండి, ఇతర దేవతల గురించి కానీ దేవుని గురించి మనకి అనవసరం. వాళ్ళ నమ్మకం వాళ్ళది కాబట్టి వదిలేసేయటం. దేవుడే వాళ్ళని భూమి మీద ఉంచుతుంటే మనకి ఎందుకండి. మా సేవకులు కూడా కొంతమంది ఏంటంటే ముస్లిమ్స్ క్రైస్తవులు ఒకటంట, హిందువులు ఒక రకం అంట. అది తప్పు కదండి. అందరూ ఇప్పుడు భారతదేశంలో ఉన్నప్పుడు అందరూ కలుపుకొని పోవాలి. హిందువులు క్రైస్తవులు ముస్లిమ్స్ ఏదో వాళ్ళ దేవతను పూజించడం కాదు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కలిసి. ఇప్పుడు మనకి ఈ ఎన్టీఆర్ కాలనీలో ఉన్నామండి, ఇక్కడ ఎవరో మన ఇంటి ముందు హిందువులే ఉన్నారు, ఇంటి వెనక హిందువులే ఉన్నారు.
మరి అలాగని చెప్పేసి మరి వాళ్ళ మన శత్రువులాగా భావిద్దామా? దేవుడు ఒకవేళ మనకు శత్రువులు అయితే వాళ్ళు దేవుడు ఉంచుతాడు అసలు వాళ్ళని? ఉంచడు కదా. మరి దేవుడే ఉంచుతుంటే మనకెందుకు? అందుకని అందరం కూడా మనం కలిసిమెలిసి ఉండాలి. మనం పగబెట్టుకోకూడదు అన్న. నేను అనేది అంటే మతాన్ని బట్టి పగబెట్టుకోకూడదు. అది ఏదైనా తప్పు చేసినప్పుడు గద్దించి, తప్పులేదు. తప్పు చేయకుండా కూడా నువ్వు హిందూ అని చెప్పేసి మతం పేరు చెప్పి ఎవరిని కూడా ద్వేషించకూడదు. పలానా మతం అని చెప్పేసి ప్రేమించాలి. దేవుడే ప్రేమిస్తున్నాడు. అన్ని మతాల వారి మీద కూడా ఆయన వర్షం కురిపిస్తున్నాడా లేదా? చాలామంది సేవకులకు కూడా ఈ విషయం తెలియట్లేదండి. మన క్రైస్తవులు హైలైట్ చేస్తున్నారు కానీ అందరూ సమానమైన మాట. ఏదో కొద్దిమంది చేదోషకాలు ఉంటాయి, కొద్దిమంది, వాళ్ళు ఎక్కువ మంది కూడా ఉంటారు. వేళ మీద లెక్క పెట్టచ్చు. ఒక 5గురు ఏమో ఉన్నారు అంతే. వాళ్ళ పేర్లు మీకు తర్వాత చెబుతాను. 5గురు మాత్రం మా యొక్క హిందువుల్ని బాగా రెచ్చగొడుతున్నారు. వీళ్ళు 5గురు మాత్రమే. మరి మిగతా మొత్తం అందరూ ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో తెలిసిందే. మా స్కూల్లో చదువుకున్న వాళ్ళకి క్రైస్తవులు. ఇంకో విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా గొల్లపల్లి నుంచి చదువుకున్నప్పుడు సాయిబులు ఉండారు, మాదిగా ఉండారు, మన హిందువులు ఉండారు. అసలు వాళ్ళ మతం ఏంటో కులం ఏంటో మాకు ఎవరికి తెలిసేది కదండి. తర్వాత చదువు అయిపోయిన తర్వాత అప్పుడు తెలిసింది పలానా వాళ్ళు వీళ్ళు అని. అప్పుడు అంత అసలు ఆలోచన కూడా ఉండదు కదా. మతాల సంగతి మనకెందుకు? ఇప్పుడు అందరూ పక్కన కూర్చుంటాం. ఇప్పుడు మస్తాన్ అనే కుర్రాడు ఉండేవాడు. అతనంటే మాకు చాలా బాగా ఉండేవాడు. అందరితో బాగానే మాట్లాడేవాడు. అందరితో కలిసిమెలిసి ఉండు మస్తాను. అలాగే ఇంకొక అతను నా ఫ్రెండు, అతని పేరు జోజుబాబు అని ఒక అతను ఉండేవాడు. అతను క్రైస్తవులు. అప్పుడు మనం హిందువులు అనుకో, ఇప్పుడు మనం క్రైస్తవులు అయ్యామనుకో. మరి హిందువులు చాలామంది ఉన్నారు. వెంకటేశ్వరరావు ఉండేవాడు. నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకొక అతను ఉన్నాడు, వెంకటేశ్వరరావు అని, ఏలూరు వెంకటేశ్వరరావు అని. మేమందరం కూడా బ్యాచ్ లాగా ఉండేవాళ్ళం, 10 మంది దాకా. మరి అప్పుడు మేము కులాల సంగతి ఇవన్నీ మాకు తెలియదండి. ఇప్పుడు కూడా బైబిల్ ఏం చెబుతుంటే కులాలు మతాలు ఈ మనుషులు పెట్టుకున్నదే. ఎవరైనా ఇప్పుడు ఆదాము గారిది ఏ కులం అని చెప్పండి అండి, ఆ కులాన్ని ఫాలో అవుదాం మనం. లేదా ఆయనది ఏది ఏ మతమో చెప్పండి, లేదా అదే ఫాలో అవుదాం మనం. కులం కానీ మతం కానీ ఏమైనా ఉందా? ఇప్పుడు మనం క్రీస్తుని ధరించాం కాబట్టి క్రైస్తవులు అయ్యాం. అలాగని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనం శత్రువుల్లాగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాగే వాళ్ళు పూజించే దేవతలు మనం పూజించాలని కాదు నేను చెప్పేది, వాళ్ళతో మంచిగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఒకప్పుడు మనం కూడా విగ్రహారాధన చేసినటువంటి వాళ్ళమే. ఒకప్పుడు ఎక్కడో దాకా నేను కూడా విగ్రహారాధన చేశాను చిన్నప్పుడు, పూజలు చేసేవాడిని. కానీ ఇప్పుడు దేవుని కృపను బట్టి ఆయన నన్ను ఆకర్షించి ఎక్కడ తీసుకొచ్చాడండి, క్రైస్తవునిగా చేయటం జరిగింది. అలాగని వాళ్ళని మనం విమర్శించకూడదు, మాట అనకూడదు, మతాన్ని బట్టి కానీ కులాన్ని బట్టి కానీ. అది చాలా చాలా తప్పని యేసుక్రీస్తు వారు ఎప్పుడో ఆయన కొత్త నిబంధనలు అందరూ నేను పాపుల్ని పిలువచ్చుతని. జక్కయ్య గారి దగ్గరికి భోజనానికి వెళ్తే ఏమన్నారండి యేసుక్రీస్తు వారిని? జక్కయ్య అతను పెద్ద పాపాత్ముడు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళాడు? యేసుప్రభుని కొనుక్కున్నారు. ఆయన ఏమన్నాడు? ఇతడునో అబ్రహాం కుమారుడే. స్టాంప్ వేసేసాడు. చూసారా? మీరు వాళ్ళ మనసులో ఏది కొనుక్కుంటుంటే వాళ్ళకి సమాధానం చెప్పేశాడు ఆయన, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే అని. మరి యేసుక్రీస్తుల వారికి లేని బాధ ఇప్పుడున్న క్రైస్తవులకు కానీ, హిందువులకు కానీ, ముస్లిమ్స్ కానీ, జైనులకు కానీ, బౌద్ధులకు కానీ ఎందుకు వస్తుందండి ఇంత బాధ? నాకు అర్థం కావట్లేదు. అందరూ కలిసిమెలిసిగా ఉండాలని నేను చెప్పేది. నా మనసు మరి నాకుండా ఈ చిన్న జ్ఞానమే నాకు ఇంత చెబుతుంటే మరి పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా, వారికి ఎందుకు తెలియట్లేదు అన్నా నేను. పెద్ద పెద్ద పాస్టర్లు అంటే బాగా ఎత్తుకుంటారని కాదు, పెద్ద పెద్ద సంఘాలని అర్థం. పెద్ద సంఘాలని ఇక మీకు బ్యాంక్ బ్యాలెన్స్ లైన్ మనకు అనవసరం అనుకోండి. పెద్ద సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు అందరూ సమానమే అని, అందరూ కలుపుకొని పోవాలని. ఇక్కడ దేవుడు కూడా అపవాది కూడా ఏంటంటే ఆయన భూమి మీద రాకుండా చేద్దామని చూస్తున్నాడు, కానీ అతని వల్ల ఇద్దా అనేది
ఇప్పటి వరకు కూడా మనం ఏం చూసామండి, పాత నిబంధనలు చూసాం. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వల్ల రాకుండా అపవాది ప్రయత్నం ఏమైనా చేసిందా? క్వశ్చన్. చేసింది అదే ఈ రోజు మహాప్రభు. ఎస్, క్రొత్త నిబంధన స్టార్టింగ్లోనే ఉంటుంది మనకు మత్తయి సువార్తలోనే. యేసుక్రీస్తుల వారు ఎక్కడి నుంచి వస్తాడని తెలిసి దానికి యోధా గోత్రం నుంచి వస్తాడు. వీళ్ళు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు వాళ్ళు కరెక్ట్గా ఎవరి దగ్గరికి వచ్చారు ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి, ఏడు దగ్గరికి వస్తారు. వేరే వాళ్ళని అడిగినా కొంతవరకు బాధ ఉండేది కదా పాపం. డైరెక్ట్గా వచ్చి ఆయన్ని అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు. వాళ్ళు ఒక ఆయన పుట్టాడు, ఆయన పేరు యేసంట, ఆయన ఎక్కడ ఉన్నాడని ఒక మాట అడిగినా సరిపోయేది. కానీ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, నేను కదా రాజుని, ఇంకెవరు ఉన్నారు రాజు అని ఆయనకి కోపం వచ్చింది. ఆయన యుక్తిగా మాట్లాడి, సరే కనుక్కోండి, ఆయన ఎక్కడున్నాడో కొద్దిగా కనుక్కొని నాతో చెబితే నేను కూడా వెళ్ళి ఆయన కలుసుకొని వస్తానని అబద్ధం ఆడతాడు. వీళ్ళు వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఆయన చూస్తారు, సాష్టాంగ నమస్కారాలు చేస్తారు, బోళము బంగారం ఎంత సమర్పిస్తారు. తర్వాత అప్పుడు దేవదూత వాళ్ళకి కనబడి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళమాకండి, ఆయన వెళ్తే కనుక ఆయన ఏం చేస్తాడంటే యేసుక్రీస్తుని చంపేసేస్తాడు, ఎందుకంటే పగబట్టాడు. ఇదంతా మొత్తం బ్యాక్గ్రౌండ్లో డైరెక్టర్ వేరే ఉంటాడు. ఆ డైరెక్టర్ మనందరికీ తెలిసిందే. ఈ డైరెక్టర్ ఏం చేస్తున్నాడంటే చంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఇక ఏం చేశారంటే, ఇక ఇక్కడ రాజుగారి హేరోదు గారి దగ్గరికి రాకుండా వాళ్ళ దేశం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదు, ఎప్పటికి వస్తారని ఎదురు చూస్తుంటే వాళ్ళు వెళ్ళిపోయారని ఇన్ఫర్మేషన్ తెలిసింది. పక్కన ఉంటారు ఇంకా బట్టలు ఉంటారుగా, వాళ్ళు వచ్చి చెప్పారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు ప్రభు, వాళ్ళు వాళ్ళ దేశం వెళ్ళిపోయారు అంటే. అప్పుడు నేను మరి యూదుల రాజుగా పుట్టినవాని ఇతన్ని కనిపెట్టి ఇతన్ని లేకుండా చేస్తానని నేను, నా వంశం వరిదిల్లుద్ది. కాబట్టి లెక్కలు వేసుకున్నారు, ఆయన పుట్టింది ఎప్పుడు పుట్టాడు, అసలు ఏ ప్లేస్లో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు కదా, అతనికి వయసు ఎంత ఉంటుంది అంటే 2 సంవత్సరాల లోపే అని వాళ్ళకి తెలిసింది. అప్పుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఆయన. ఏం చేశాడంటే, 2 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో దేశంలో ఊళ్ళో కూడా కాదు, దేశం మొత్తం మీద 2 సంవత్సరాల పిల్లలు, సంటి పిల్లలు, చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లల్ని పీకలు కోసేసాడు, చంపేసేయండి అని చెప్పాడు. అప్పుడు ఎంతమంది, ఒక గ్రామంలోనే చాలామంది 2 సంవత్సరాల పిల్లలు ఉంటారండి. దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారండి? మరి ఎంతమందిని అసలు చిన్న పిల్లల్ని చంపడం అంటే అసలు ప్రాణం ఒప్పిద్దండి? చంటి పిల్లల్ని అంత కిరాతకంగా అపవాది చూసారు, ఎంత పగబట్టాడు. ప్రభు భూమి మీదకి వచ్చినా కూడా ఆయన్ని వదిలేకుండా చేయాలండి. 2 సంవత్సరాల పిల్లల్ని అందరూ కూడా చంపేశారండి. 2 సంవత్సరాల పిల్లల్ని అసలు వాళ్ళని చూస్తానే ముద్దు వచ్చింది కదా, వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయి ఏంటో నాకు అర్థం కావట్లా. అంటే ఇక ప్రభు ఆజ్ఞ, రాజుగారి ఆజ్ఞ కాబట్టి ఆయన వీళ్ళని చంపకపోతే ఆయన ఏం చేస్తాడు, వీళ్ళని చంపుతాడు, వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తాడని చెప్పేసి ఇక పిల్లల్ని అందరినీ కూడా 2 సంవత్సరాల పిల్లల్లో ఒకేసారి అంతమంది చచ్చిపోతే ఎట్లా ఉంటుందండి ఊరు? అసలు ఎక్కడన్నా ఒక మంచి మనిషి చచ్చిపోతేనే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కదిలే అతను చూడటానికి పోతారే. మరి ఇంటింటికి లేకపోతే ఒక 10 ఇళ్ళకో శవం, 10 ఇళ్ళకో శవం ఉంటాయి, అప్పుడు ఎంత ఘోష వచ్చి ఉంటుందండి. అయినా సరే దేవుడు అక్కడి నుంచి తప్పించేశాడు యేసుక్రీస్తుల వారు. చూసారా, దేవుడు ఎట్లా స్టెప్ బై స్టెప్ తప్పించుకుంటా యూదులనే రాకుండా చేద్దామని చూస్తుంది స్టార్టింగ్ అని. కానీ అది అక్కడ పప్పులు ఉడకలా. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎక్కడ చంపుదామని చూస్తుంది, ఎక్కడ కూడా పప్పులు ఉడకలా. ఎట్లాగా చేసుకుంటా వస్తుంటే ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు చూసారా, వాళ్ళకి ఇవన్నీ బైబిల్ చరిత్ర తెలుసండి. దేవుడు కలగ చేసుకుంటే మనల్ని కూడా అడ్రస్ లేకుండా చేస్తాడని వాళ్ళకి తెలియట్లే పాపం. క్రైస్తవుల జోలికి రాకూడదండి, ఎందుకు మనం ఎవరి జోలికి పోవట్లేదు. ఒకవేళ కనుక నోరు జారి ఎవరన్నా కనుక మాట్లాడితే వాళ్ళ తాట తీయండి, తప్పులేదు. సేవకులైనా సరే, ఎంత పెద్ద సేవకులైనా సరే, ఇతర దేవతలను కనుక దూషించి మాట్లాడితే కనుక వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చెయ్యాలి, తప్పు లేదు. ఎందుకంటే ఇతర దేవతల గురించి చెప్పలేదు. ఒక ఆయన అన్నాడు, నేను 630 గ్రంథాలు చదివిని తర్వాత బైబిల్ని నేను పరిశీలించాను, బైబిలే మంచిదని తెలిసి, ఇంకా దీని గొప్పతనం తెలియడానికి 630 గ్రంథాలు చదవాలా నువ్వు? ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని గ్రంథాలు చదివాడంటే ఆయన. నేను పెద్ద తెలుగు గలలాగా చెబుతున్నాడు. ఎంత టైం వేస్ట్ అయిపోద్దండి.
అదే టైం నువ్వు సువార్త చెప్పడానికి ఉపయోగించు. 630 గ్రంథం. అసలు బైబిల్ చదవటానికి ఇప్పుడు పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కొన్ని వేల మంది ఉన్నారు. ఎన్నిసార్లు చదువు? ఒక 50 సార్లు చదువా? ఒక్కసారి చదవడానికి మరి 15 సంవత్సరాలు పట్టింది చూసారా? ఏది బాప్తీసం తీసుకున్న తర్వాత. మరి ఆయన 630 గ్రంథాలు ఎప్పుడు చదివాడు నాకు అర్థం, ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు చదివాడు నాకు అర్థం కావట్లేదు. తర్వాత చూస్తా, ఇప్పుడు చెప్పకూడదు. మనం ప్రభు గురించి తెలియాలంటే ఎక్కడ చదవని చెప్పాడు ఆయన? నన్ను గురించి మీరు తెలుసుకోవాలంటే బైబిల్లోనే చదవండి అయ్యా అని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. ఇక మిగతా దాంట్లో ఏదో తప్పు ఉంది, దాంట్లో తుప్పు ఉంది, మేము తుప్పు వదిలేస్తాం అని వాళ్ళంటే వాళ్ళు కూడా ఏలిపెట్టి చూపిస్తారుగా. అదే లోతు గారు సందర్భం తీసుకొస్తారు, మాట్లాడితే అది ఒకటి కనబడుతుంది వాళ్ళకి. అది మీరు దేవుడు ఏంటి వాళ్ళు లుచ్చే పని చేశారయ్యా మీరు చేయమాకండి అని చెబుతున్నాడు ఆయన. ఆయన ఏదో వాళ్ళ పోట్ల దేవుడు అదే తెలుస్తుందా? అలాగే అలాంటి పిచ్చి పిచ్చి పనులు మీరు ఎప్పుడు ఎక్కడ కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెబుతున్నాడు ఆయన. దాన్ని తీసుకొచ్చి లింక్ పెడతా ఉంటారు. ఇట్లా యేసుక్రీస్తుల వారిని లేకుండా చేద్దామని అపవాదం చూస్తుంది, కానీ దానివల్ల కాదు. ఇంకా మనం చూడగలుగుతాం. లోకసువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. టైం అవుతుంది, ముగించుకుందాం. లోకసువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలండి. లోకసువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడని క్లారిటీ ఇచ్చారు యేసుక్రీస్తు వారు. వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. సరే అండి. దేవుని రాజ్యం ఎక్కడ ఉందండి? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని రాజ్యం ఏ దేశంలో ఉంది చెప్పండి? అన్ని చోట్ల ఉంది. ఎస్, అన్ని దేశాల్లో కూడా ఉంది. అన్ని చోట్ల, అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, మండలాల, గ్రామాల్లో కూడా వెళ్ళిపోయిందండి దేని యొక్క సువార్త. మరి ఈ సువార్తను తీసుకొచ్చింది ఎవరండి మన భారతదేశానికి? ఎస్, ఆయన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు. సిలువేసిన తర్వాత తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత వీళ్ళు ఇంకా అపనమ్మకంగా ఉంటే వాళ్ళని 40 days వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు యేసుక్రీస్తు. 40 రోజులు కనపడుతూ మీరు సర్వసృష్టికి వెళ్ళి అందరినీ నాకు శిష్యులుగా చేయండి అని చెప్పాడు. ఆ 12 మందికి చెప్పాడు. ఫస్ట్ మన ప్రపంచానికి సువార్త చెప్పడానికి 12 మందిని ఎన్నుకుంటా. 12 మందిలో మన భారతదేశానికి వచ్చిన వారు ఎవరంటే తోమా గారు వలన మన భారతదేశంలో సువార్త అనేది రావటం జరిగిందండి. అలాగే ప్రపంచ దేశాలు, అన్ని దేశాల్లో కూడా మరి ఆ 12 మందే వ్యాపింపజేశారండి. ఎంతో కష్టపడారండి. వాళ్ళకి సరైన ఆహారం ఉండేది కాదు. భార్య పిల్లలు ఒకసారి ఉండేవాడు కాదు. ఇప్పుడు సోమగారు ఇక్కడికి వస్తే మరి భార్య పిల్లల్ని తీసుకుని వచ్చాడండి. ఆయన ఒంటరిగానే వచ్చాడు. మరి ఉండేది ఎక్కడ వాళ్ళు? అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మరి చాలా టైం పట్టి ఉంటుంది నాకు తెలిసి. అప్పుడు ఫ్లైట్లు ఇవన్నీ ఏం లేవు, సముద్రంలోంచి రావాలి. వాడ ఉండేది, వాళ్ళ ద్వారా ప్రయాణం చేసేవాళ్ళు. ఎన్నో సముద్రాలు దాటుకుంటూ రావాలండి మనం భారతదేశానికి. మరి భార్యని పిల్లల్ని అందరం వదిలేసేసి మరి వాళ్ళు చేసిన త్యాగాన్ని బట్టి నిజంగా ఆ 12 మందికి దేవుడు మీకు 12 మందికి 12 సింహాసనాల మీద కూర్చోబెడతానని చెప్పాడు ఆయన. ఎందుకని? ఎవరైతే ప్రభు యొక్క సువార్తని మొత్తము వారిని, వారి కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఎవరైతే నష్టపోతారో, ఇక్కడ నష్టపోయినా సరే, ఇక్కడ ధనం నష్టపోయినా సరే పరలోక రాజ్యంలో ఆ ధనాన్ని సమకూర్చుకున్నారు వాళ్ళు. అలాగే మనమైనా అంతే. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఆ శిష్యులు జాబితాలో మనం కూడా ఉన్నామండి. మనం కూడా శిష్యులేనా? ఎస్, మనం కూడా శిష్యులమే. బాప్తిసం ఎవరైతే తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క శిష్యులే. చివరికి ఒక్క మాట చదువుకొని ముగించేసుకుందాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి, నేను ముగించేస్తాను. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలం ముందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున
అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. సరే చూసారా, అందరూ కూడా యోదయ సమరయ దేశానికి చెదిరిపోయారంటండి. చెదిరిపోయి ఎక్కడికి వచ్చారండి? మన ఇండియాకి కూడా వచ్చారు. అట్లా చెదిరిపోయి ఎవరో వచ్చింది తోమ, ఇప్పుడు చెప్పుకున్నాం కదా తోమ గారు. అట్లాగే అన్ని దేశాలకు వెళ్ళారు. యోదయ సమరయ, ఇంకా వేరే వేరే దేశాలకు కూడా సువార్త లేదంటే ఎట్లా? ఈ శిష్యులు చెప్పబట్టే ఒక్కొక్కరు కొన్ని దేశాలు ఎన్నుకొని అక్కడికి అసలు మనం ఇంట్లోంచే ఎక్కడ ప్రార్థన ఉందంటేనే గబకన అడుగుపడదు. కానీ వాళ్ళు దేశాలు ఖండాలు దాటుకొని వచ్చేసారండి సువార్త చెప్పడానికి. ఎందుకంటే ప్రత్యక్షంగా చూశారు ఆయన్ని. ఇక మేము బ్రతికితే ఈయన కొరకే బ్రతకాలి, ఈ సువార్త చెప్పాలి, అందరినీ రక్షణలోనే తీసుకురావాలని యేసుక్రీస్తు ఒక మైండ్ని తిప్పేసాడండి వాళ్ళది. ఎంతగా తిప్పాడంటే ఇక బ్రతుకుట క్రీస్తే, చావు అయితే కనుక లాభమే అనుకున్నారు. అందుకనే అందరూ కూడా హతసాక్షులుగా ఎందుకు అయిపోయారో చెప్పండి? సువార్త చెప్పొద్దన్నందుకు చంపేస్తామన్నారు. సరే మీరు చెప్పినా సరే మీరు చెప్పాల్సిందే అన్నారండి. ఈ రోజులో ఉన్న సేవకులు కొంతమంది ఉన్నారు, ఇతర దేవతలను ద్వేషించి మరి వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ అట్లా అది దేవుడి గురించి ఇబ్బంది అనకూడదండి. వీళ్ళు సువార్త నిమిత్తం శిష్యులు ఏం చేశారండి? ప్రభు యొక్క సువార్తను ప్రకటించారు. ఇతర దేవతలను తిట్టుకుంటూ దొరకలేదండి ఎక్కడా కూడా. పౌలు గారు కూడా అసలు పెద్ద పెద్ద సేవకులు ఎవరైనా బుద్ధి ఉండేవాళ్ళు ఇతర దేవతలని దూషించకూడదు. ఇది అందరం గుర్తుపెట్టుకోవాలండి. మీరైనా నేనైనా ఎవరైనా సరే ఇతర దేవతలను ఎప్పుడైతే దూషిస్తామో తిడతామో వాళ్ళకే నోరిచ్చాడు కదా దేవుడు, వాళ్ళు తిడతారండి. సరే వాళ్ళు ముందు వాళ్ళే మొదలుపెట్టారు అనుకుందాం, వాళ్ళు బుద్ధి లేకుండా వాగుతున్నారు అనుకోండి, వదిలేసేసేయండి, నీ పని అయితే నువ్వు చూసుకో. ఎవడో ఏమంటాడా అని ఏ పక్కలు ఎదురు చూసి మరి అది చెవుల్లో పడేసుకొని స్టూడియోలోకి వెళ్ళి కూర్చొని ఎట్లాగా తప్పండి. స్టూడియోలోకి వెళ్ళటం అనేది రెచ్చగొట్టడం, కానీ అక్కడ సమాధానం అనేది దొరకదు. వాళ్ళు యాంకర్స్ ఏంటంటే క్వశ్చన్లో రెచ్చిపోయే క్వశ్చన్లు వేస్తారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాడు. ఇక్కడ ఈయన క్రైస్తవుడు అయి ఉంటే జై శ్రీరామ్ అని నువ్వు బలవంతంగా ఎందుకు అనిపిస్తున్నాడండి? అడిగి బుద్ధి ఉంది అసలు యాంకర్కే? దానివల్లే ఇప్పుడు గరిబీలు అవుతుంది. కానీ వీడేదో సువార్త చేస్తుంటే ఎవరో కూడా ఎక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టట్లేదండి. సువార్త మనం ఎన్నో మీటింగ్లు చూస్తున్నాం. ఎవరన్నా సువార్తకి వెళ్ళిన వాళ్ళని కత్తులతో పొడి చంపారని ఎక్కడ ఎన్నో ఉన్నాయి, జరగట్లేదు. ఇంకా దేవుడు మనకి ఇంకా చాలా ఛాన్స్ ఇస్తున్నాడు. కానీ ఇతర దేవతలను ఎవరైతే తిడుతున్నారో వాళ్ళని మాత్రమే గవర్నమెంట్ మరి వాళ్ళు తిడుతున్నారుగా అనొచ్చు. దేవుడు చూసుకుంటాడు. మనం కంప్లైంట్ ఇస్తున్నాం కదా, దేవుడు ఇప్పుడు లేకుండా ఇప్పుడు ఫరో ఏం చేశాడంటే, ఫరోని ఏం చేశాడు? సముద్రం నడిమధ్యలోకి తీసుకొచ్చిన తర్వాత సముద్రాన్ని మూసేసాడు. అలాగే వాళ్ళని కూడా దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, వదిలిపెట్టడండి. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఎవరైతే ఎగురుతున్నారో కారణం లేకుండా ఎగురుతారు చూసారా, వాళ్ళందరినీ దేవుడు ఊరుకునేది అది గిల్లేస్తాడు అంతే. చూస్తాడు. అంటే వాళ్ళు చెయ్యాలని కాదు నా ఉద్దేశం, కానీ మీరు వాళ్ళ జోలికి పోవద్దు అంటున్నా. క్రైస్తవ సేవకుల్ని వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవునికి మహిమకరంగా ఉంటుందని పెద్ద పెద్ద సేవకులు కూడా కొంతమంది చెబుతున్నారు. అదే మాట ఫాలో అయితే మంచిదని దేవుడు కూడా చెబుతున్నాడు. కాబట్టి మాటలన్నీ కూడా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మనసులో ఉంచుకొని, ఇప్పుడు మన టైటిల్ ఏంటండి? అవధులు లేని క్రీస్తు సామ్రాజ్యం. అవధులు ఏమైనా ఉన్నాయండి? అన్ని దేశాల్లో ఒకవేళ వాళ్ళు కనుక చేస్తే ఇండియాలో చేస్తారనుకుందాం, ఊరికి అనుకుందాం, అది చేస్తారే అనుకున్నాం. మరి మిగతా దేశాల్లో ఇంకా 200 దేశాలు ఉండేగా, అక్కడ చేయగలుగుతారా? ఆయన అసలు ఇక్కడ కూడా జరగదు. కాకపోతే జస్ట్ ఏది మాట అంటావు. కానీ వాళ్ళు ఇందాక చెప్పాను కదా, 5 మెంబర్సే ఉన్నారు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ వల్ల కాదు అని బైబిల్ ఇప్పుడు మనం చూసాం కదా. ఎక్కడి నుంచి అపవాది ఎక్కడి నుంచి పగబట్టుకుంటూ వచ్చింది? ఏమైనా పప్పులు పెట్టుకుని ఎక్కడన్నా సిలువలో కూడా ఆయన్ని తప్పిద్దామని చూస్తుంది, ఇరికిద్దామని చూస్తుంది, అసలు ఏం చేయలేదు ఎరిక అపవాది. ఒకవేళ కనుక ఆయన సిలువలో రక్తాన్ని చెందిస్తే పాప విమోచన వచ్చిందని తప్పించడానికి చూస్తుంది. కానీ అక్కడ కూడా ఆయనే గెలిచాడు. తాను ఇష్టపూర్వకంగానే ఆయన చచ్చిపోతే ఏమైద్ది? వీళ్ళందరూ పాపం విమోచన వచ్చిద్ది అనమాట. పిలాతు ఏమంటాడు? నువ్వు నోరు తెరువు, కొద్దిగా నోరు తెరిస్తే నేను వదిలేసేస్తా అంటాడుగా. నోరు తెరిచాడు యేసుక్రీస్తు వారు.
ఆయన మంచి మనసుతో అన్నాడు అనుకోండి, నోరు తెరిచి నడితే నేను తప్పులేం చేయలేదండి, నేను వీళ్ళందరికీ మేలే చేసిన ఒక్క మాట నడితే సిలువ శిక్ష అనేది పడేది కదా యేసుక్రీస్తు వారు. కానీ ఆయన మౌనముగా ఉన్నాడు ఆయన. ఎందుకని? మనందరిని రక్షించడానికని సిలువలు బలి అవ్వాలి, ఆయన యొక్క రక్తాన్ని చిందించాలి కాబట్టి ఆయన నోరు మెతపలేదు. కొంతమంది అంటున్నారు 3 మేకులు పీక్కున్నాడు ఆయనే దేవుడు అంటారు. ఇంకా వాళ్ళ గురించి తెలియదు కదా, ఆయన గురించి ఎంత గొప్ప వ్యక్తి అనేది వాళ్ళకి తెలిస్తే ఆ మాట అంటారండి. 3 మేకులు పీక్కున్నాడంట ప్రపంచాన్ని రక్షిస్తాడని మాట్లాడుతున్నారు. సరే, ఇంకా అవన్నీ మనకు అనవసరం, దేవుడే చూసుకుంటాడు. మనం కూడా దేవునికి అప్పచెప్పాలి. ఏదైనా సమస్య వచ్చినా కానీ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రికే స్తుతిస్తోత్రం నాయనా. మరి క్రీస్తు సామ్రాజ్యానికి, మరి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సామ్రాజ్యానికి మరి అవతరం లేవు తండ్రి, అంతం లేదు, ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇప్పుడే కాదు, ఇంకా కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఒకవేళ ఉన్నా సరే భూమి మీద మనుషులు, అప్పటి వరకు కూడా మరి ఈ యొక్క సామ్రాజ్యం అనేది నిలిచి ఉంటుందని మేము గ్రహించాము తండ్రి. ఈ మరి ఇండియాలో జరుగుతున్న ఈ యొక్క గలిబిలి ఎంతనైనా సర్దుమనిగేలాగా సహాయం తెచ్చేయమని ప్రభుత్వాన్ని, నన్ను, నా కుటుంబాన్ని, ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలను, సంఘ కాపరులను, సంఘస్థులను అందరినీ కూడా చల్లగా కాచి కాపాడమని నీ యొక్క కృపాకాదాలు ఎల్లప్పుడూ మా మీద ఉంచుకొని బ్రతిమలాడుకుంటూ నేను మమ్మల్ని ఫలించు ద్రాక్షవల్లిలాగా అంటు కట్టమని నీ యొక్క కృపాకాదాలు ఎల్లప్పుడూ ఉంచని రుద్దనాడుకుంటూ ఈ ప్రార్థన అన్ని ప్రియకుమాడు మా రక్షకుడైన యేసుక్రీస్తు స్థితి గల నామం నిర్వహించిన పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సవాసం మనకే లోకల సకల పరిస్థితులు కనిపించి బిడ్డలకు సదాకాలం తోడుకు నడిపించిన గాక, ఆమేన్. అందరికీ వందనాలండి.